అంటే ఇప్పుడు దాకా ఆయన పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయలే. ఫస్ట్ టైం ఏకంగా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్లోనే చేయబోతున్నాడు ఆయన, మహేష్ గారు. సార్ చూద్దాం సార్, లెట్స్ సీ. అంటే మీకు ఏం ఫీలింగ్స్ ఏమైనా కలగట్లేదు? ఫీలింగ్ అది భయం కలుగుతుంది. భయం కలుగుతుందా? అంటే అందుకుంటానా లేదా, మ్యాచ్ అవుతానా లేదా, చేయగలుగుతానా లేదా? చేయగలుగుతాను. అంటే మీకు మరింత మోర్ ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి. అవును. రాజమౌళి గారు మీకు ఏం చెప్పారు ఈ సినిమా సంబంధించి? ఏం చెప్పలేదు, మీ పార్ట్ అసలు ఏమి చెప్పలేదు. ఆయన ఏం చెప్పుకున్నా మీరంతటి మీరు ఎలా చేసేసుకుంటారు రిహార్సల్స్? చెప్పాను కదా, స్టోరీ బోర్డ్. ఫస్ట్ స్టోరీ బోర్డ్ అంటే యాక్షన్స్ లో బెస్ట్. ఓకే, చిన్న చిన్న సీక్వెన్సెస్ చెప్పారు, ఆయన కొన్ని చెప్పారు, బ్లాగులు ఫైట్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, కంపోజ్ చేయమను, కంపోజ్ చేస్తా ఉన్నా ఇంకంతే. ఓకే, గ్రౌండ్ మీదే ఉంటాయా లేకపోతే ఎయిర్ లో ఉంటాయా లేకపోతే వాటర్ లో ఉంటాయా? అంటే డైరెక్ట్ గారు మనకి ఆయన చెప్పే ఐడియాలను బట్టి చూస్తుంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ టచ్ చేస్తుందేమో అనిపిస్తుంది. వాటర్, ఫైర్, గ్లోబ్ ట్రాటింగ్ అన్నాడు మొత్తం. అంటే గ్లోబ్ ట్రాటింగ్ పర్సన్ అంటే లోకం చుట్టిన వీరుడు అని తెలుగులో చెప్పుకుంటే, సో ఈయన లోకం చుట్టిన వీరుడు కనిపించబోతాడు మహేష్ బాబు అనేది మనకు అర్థమవుతుంది. గ్లోబ్లో ఉన్న అన్నిటిని టచ్ చేసి ఉంటుంది ఈ కథ, ఈ క్యారెక్టర్ అంతా కూడా అలా ఉంటుంది. సో మీకు ఎన్ని రోజులు దీనికి పెట్టబోతున్నారు? తెలియదు సార్, అది ఇంత ట్రావెల్ అవటమేనా రాజమౌళి గారితో? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే మనం వెన్ వీఆర్ ఇన్ ద లోయెస్ట్ ప్లేస్ హీ గేవ్ ఏ హ్యాండ్. అవును, మీకు చేయి అందించారంటారు. సో టిల్ మై లాస్ట్ బ్రెత్ ఆయన కోసం ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఆయనతోటి ట్రావెల్ అవ్వటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారంట. ఈ లోపల మీకు వచ్చే వేరే అవకాశాలు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తుంటారు ఆయన కోసం. ఎందుకంటే గ్లాస్ సన్నీళ్ళు ఎవరైనా మనకిస్తే దాని ప్రతిఫలం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సో డబ్బు అనేది, మనీ అనేది ఎన్ని ఉంటాయి, రేపు ఉంటాయి, ఉండకపోవచ్చు. బట్ మనం లోయెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆయన హైయెస్ట్ ప్లేస్. సో మనకు వచ్చి చిటికి నీళ్ళు అందించి పైకి లేపాడు కాబట్టి. కొంతమంది ఏంటంటే, అంటే మీరు అది మీ కృతజ్ఞతాభావం. కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరు ఉంటే ఇచ్చేవాళ్ళు, అదే ఉంది నాలో ప్రతిభ ఉంది కాబట్టి నేను పైకి వచ్చాను అని కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు, అలా అనేవాడు ఉంటారు. బట్ మీరు ఎవరైతే మీరు అన్నారు కదా, ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక చేయి అందించి కాస్త పేరు అంటే వాళ్ళకి మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా, ఒక మామూలు స్టంట్ మాస్టర్ నుంచి ఈరోజు పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా ఇంత పేరు ప్రఖ్యాతులు రావటం, ఒక 2 అవార్డులు కూడా తీసుకోవటం జాతీయ స్థాయిలో. సో ఇదంతా కూడా ఆయన పుణ్యమా అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అనేది మీలో ఉంది. 100% టిల్ మై లాస్ట్ బ్రెత్ చెప్పాను కదా. అదే లాస్ట్ వరకు ఎప్పటి వరకు వర్క్ చేస్తాం అప్పటి వరకే ఖచ్చితంగా. మీరు అంటారా సల్మాన్ మళ్ళీ వేరే ఏమైనా ఉంటే కూడా చూసుకొని చెప్తూ ఉంటారా? అసలు ఆ ఫ్యామిలీయే నన్ను ఫ్యామిలీలో మెంబర్ లాగా, కొడుకులా చూస్తారు. ఓకే, అసలు అలాంటి మన ఇంట్లో మనిషి అని చూస్తారు తప్ప బయట మనుషులు ఎప్పుడు చూడరు కూడా. అదే, సో కాబట్టి వాళ్ళు ఏదైతే ఆ లవ్ అందిస్తున్నారో మీరు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు, మీరు వాళ్ళతో కలిసిపోయారు అంతే, వాళ్ళ మనిషిగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. సో అంటే ఈ సినిమా అది ఏదైతే ఉందో మళ్ళీ రాజమౌళి గారితో మళ్ళీ అంటే మీ గురువు గారు లాంటి ఆయనతో పని చేస్తుండటం, సో మళ్ళీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఐ థింక్ సో గిఫ్ట్ ఆఫ్ గాడ్. వాస్తవంగా నేను రాజమౌళి సార్ దగ్గరికి వెళ్ళటమే నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ ప్లానింగ్ ఆఫ్ గాడ్. అదే, ఈ లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి. అదే, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ప్రతి సినిమాకి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి పనిచేస్తారు. ఈరోజు చూస్తుంటే బాహుబలి నుంచి మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి ప్రతి సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వటం అనేది, అంటే మీకు అవకాశం లభించడం అనేది, సో మీకు గాడ్ గిఫ్ట్గా అనుకుంటున్నారు, రాజమౌళి గారు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అనుకుంటున్నారు. ఫస్ట్ గాడ్ గిఫ్ట్. అదే, దేవుడు నాకు ఆయన ద్వారా చేసే హెల్ప్. సో దేవుడు నన్ను ప్రేమించాడు, నాకంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాడు. అదే, సంతోషం. అదే, సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమా
అంటే మామూలుగా ఎప్పుడు ఏమైనా చెప్పారా ఎప్పటి నుంచి మీ వర్క్ మొదలవుతుంది అసలు Sets అదేముండదు లో సార్. అనేది? అదేముండదు. నేను చేయబోయే ప్రతి సినిమాలకి ఏదో బయట సినిమాలకి ఉమ్, ముందుగానే చెప్పేస్తా. ఉమ్, నాకు డైరెక్ట్ గారి సినిమా ఉంటే వెళ్ళిపోతా, ఉమ్. అని చెప్పే వస్తారు. చెప్పి వస్తాను. ఉమ్. ఈ సినిమా సంబంధించి ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ సినిమా సంబంధించి మీ వర్క్ సెట్స్లో ఎప్పుడు మొదలవబోతుంది? దసరాకి ఏదో అఫీషియల్ లాంచింగ్ అని చెప్పేసి అది అంటున్నారు. అది ఒక డైరెక్ట్ గారికి తెలిసింది, ఓకే, ఎవరికి తెలియదు. ఇది ఈ సంవత్సరం మొదలవుతుందా వచ్చే సంవత్సరం మొదలవుతుందా ఈ కూడా ఇంతవరకు ఏమి తెలియట్లేదు ఏం బయట చెప్పలేదు. వాళ్ళకి. అసలు ఎవరు చెప్పలేదు. అదే అది ఎవరికి తెలియదు, ఆయన డైరెక్ట్ గారికి కూడా తెలుసు. అదే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీగా ఉంటారు మీరు. ఎప్పుడు కాల్ చేసి మాస్టర్ కమాన్ అంటే వెళ్ళిపోవడం. Nice. షూటింగ్లో ఉన్నాను సార్ అని చెప్తాను. ఉమ్, సరే అవ చేసుకుని వచ్చేసి అంటాడు, అంతే ఉమ్. అయిపోయింది, వెళ్ళిపోతాను. ఈయనతో పని చేసేటప్పుడు రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తారా? రాజమౌళి గారితో పని చేసేటప్పుడు? నేను ఇప్పుడు ఆలోచించింది, ఉమ్, కానీ ఈ ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినట్టు ఎవరు లేరు, అంతే. ఇచ్చినట్టు లేరు, ఇచ్చినంత కూడా ఎవరు ఇవ్వలేరు. అదే 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాను సార్, ఉమ్, ఏది బాహుబలికి ఓకే మన చీరాల్లో. ఓకే తర్వాత నాకు ₹1,00,00,000 పెట్టి రోపు ఎక్విప్మెంట్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయనే. ఉమ్. ఉమ్, ఒక వ్యాను, సో ఒక 2-వీలర్ నుంచి ఒక మోటార్ బైక్ నుంచి ఏకంగా రోల్స్ రాయ్ అది రేంజ్ రోవర్ కార్ కొన్నారు మీరు. అవును. సో దాన్ని కూడా ఆయన చేతుల మీదుగానే ఓపెన్ చేయించారు. అదే అదే. ఆ. సో ఇదంతా గ్రాటిట్యూడ్, ఆయన మీద మీకున్నటువంటి గ్రాటిట్యూడ్కి అది. ఉమ్, ఆయన మీదే కదా సార్, వాళ్ళ ఫ్యామిలీ కూడా. అదే ఉమ్. ఫ్యామిలీ అంటే రమగారిని అంటే మీకు మీ దృష్టిలో ఏమని చెప్తారు? అంటే లైక్ ఫాదర్ అండ్ మదర్. అంతే. ఆ. ఇక్కడ సినిమాకి సంబంధించి సినిమా ఫీల్డ్కి సంబంధించి వాళ్ళిద్దరు మీకు అంతే, అమ్మా నాన్న. అంతే అంతే అంతే. ఓకే. అంత బంధాన్ని చూపిస్తారు వాళ్ళు ఉమ్, చక్కగా. డైరెక్ట్ గారు ఉమ్, మేడం కానీ ఉమ్. చాలా బాగా చూసుకుంటారు. అదే. మరి నెక్స్ట్ జనరేషన్ నుంచి మళ్ళీ కార్తికేయ వస్తున్నాడు. ఉమ్. ఉమ్. ఏ కార్తీక్ సార్ మన వాళ్ళ అబ్బాయి ఆహా. రాజమౌళి గారి అబ్బాయి. ఆ, ఉమ్, కార్తికేయ ఆనందంలో ఉంటాం. అదే. తను ఒకటి ట్వీట్ పెట్టాడు, చూసారా కదా, మీ దృష్టికి వచ్చిందా? ఏమి 23 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మిత్ ఒకటి బ్రేక్ చేశాడు తారక్ ఖన్నా అని. అంటే రాజమౌళి గారితో ఒక హీరో కనుక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాపే అవుతుంది అంటే ఆయన ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొదలైంది అది. అంటే అప్పటి నుంచి అలాగే జరుగుతూ వచ్చింది, కానీ దాన్ని ఇప్పుడు తారక్ ఖన్నా బ్రేక్ చేశాడు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. దట్ ఈస్ వాట్ సార్ ఐఎమ్ టెల్లింగ్, దట్ ఈస్ తారక్ సార్. తారక్ సార్ హీఈస్ ఆల్సో గుడ్. అసలు చాలా కైండెడ్ హార్ట్. కార్తికేయలో కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడా గమనించారా మీరు? ఎందుకంటే ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు కదా రాజమౌళి గారి సినిమాలకి. మరి మీ బ్రదర్ లాంటి వాడు అని చెప్పేదారు కదా, ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు ఇండిపెండెంట్ డైరెక్టర్గా? అది తెలియదండి, కానీ ఈ సినిమాకి కూడా ఆయన ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఆ ఫ్యామిలీ మొత్తం సార్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అదే సెకండ్ యూనిట్ డైరెక్టర్గా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే. అన్నిట్లో అంటే ఒక పనిని కలిసి అందరూ చేస్తారు. అది దానికి హెడ్ డైరెక్టర్ గారు. అదే. సో మళ్ళీ మీకు చాలా ఆనందకరమైన క్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయనతో మళ్ళీ కలిసి పని చేస్తుండటం, సో మళ్ళీ ఆ ఫ్యామిలీతో మళ్ళీ కలిసి ట్రావెల్ అవుతూ ఉండటం. ఇప్పుడు హాలీవుడ్లో ఉపయోగించే రూపులు నా దగ్గర ఉన్నాయి సార్. ఓకే. అవి నాకు త్రూ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి. వాస్తవంగా నేనైతే కొనలేను వాటిని. ఒక్క సింగిల్ కేబులే చాలా కాస్ట్లీ. ఓకే. సో డైరెక్టర్ గారు నాకు బాహుబలి 2లో గిఫ్ట్ ఇచ్చాడు. అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు స్టిల్ ఐఎమ్ రన్నింగ్ అదే ఇన్ మై హ్యాండ్స్. ఓకే. అవి ఎంతకాలం ఉంటుంది వాటి లైఫ్ ఎంతకాలం ఉంటుంది? మనం బాహుబలి వాడాం, బాహుబలి తర్వాత ఇప్పుడు RRR వాడేసాం, కలికి వాడాం, మన తారక్ సార్ దీని దేవరా వాడేసాం, స్టిల్ ఇట్ వర్కింగ్. ఓకే. అది సో ఇవన్నీ ఆయన ఇచ్చినాయి. అదే అంటే మీరు లైఫ్లో ఏమైతే సాధించారో, కెరీర్లో ఏవైతే సాధించారో అందులో అధిక భాగం మాత్రం రాజమౌళి గారి వల్ల వచ్చినాయి అనేది అంటారు. 100% సార్. 100% 90% ఆయనే. సో మీరు చెప్పినాడు అదే, మీరు లాస్ట్ బ్రీత్ వరకు ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తూనే ఉంటారంటారు. సో నైస్. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకుపోం. అదే. సో మనకి మా మధ్య అంటే
రెమ్యునరేషన్ అనేది అడ్డం రాకూడదని నా ఫీలింగ్. అది. సో అందు గురించి ఏం అడగకుండా ఆయన ఇప్పుడు దిగితే బరిలో దిగేస్తారు ఆయన వాళ్ళు అసలు అడగకుండా అలా అడగకముందు అన్ని చేస్తారు. అన్ని ఇస్తారు కాబట్టి అడగకుండా. అలాంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటారు. మరి ఇప్పుడు నా రూపులే ఉన్నాయి ₹1,00,00,000. దేవరికి ఈ లెక్కన దేవరికి ఎంత అందింది? సరే అది రాజమౌళి గారి సినిమా కాదు, ప్రొడ్యూసర్ బాగా ఇచ్చారా దేవరికి? అసలు 2 నిర్మాతలు దానికి. మనం అడిగిన దానిలో ఇచ్చారండి. అడిగిన రిహార్సల్కి ఏమైతే అడుగుతామో మన రిక్వైర్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ చేశారు. రెమ్యూనరేషన్ కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారా? మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ఓకే. మరి పాన్ ఇండియా యాక్షన్ మాస్టర్కి మరి మంచిగా ఇవ్వాలి కదా. పాన్ ఇండియా స్థాయి యాక్షన్ మాస్టర్ కదా మీరు, మరి దాని తగ్గట్టుగానే ఇచ్చారా అంటున్నా. అమౌంట్ బాగానే చేశారు. బాగా ఇచ్చారు. సో ఇప్పుడు తెలుగులో హయ్యెస్ట్ పేడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్లో సల్మాన్ మాస్టర్ ఉన్నాడా? అది నాకు తెలియదు సార్. తెలియకుండా ఎట్లా ఉంటుందండి? అది నాకు తెలియదు. బట్ అంటే నా పరిధిలో నేను తీసుకున్నా. అదే అంతే. సో మీ డిమాండ్ కూడా సంవత్సరానికి పెరిగిపోతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మీకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, కానీ మీరు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా రాజమౌళి గారి వల్ల ఇంకొకరి వల్ల మొత్తానికి ఈరోజు కింగ్ సాల్మన్ అనే పేరు, కల్కి వచ్చింది, RRR వచ్చింది, తర్వాత కల్కి వచ్చింది, ఇప్పుడు దేవర వచ్చింది, వీటన్నిటిలో కూడా మీ పాత్ర ఉంది. సో చూస్తామంటే ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక దేవుడు డిజైన్ చేసినట్లుగా మీ కెరీర్ ముందుకెళ్తున్నట్టుగా ఏమంటారు? అవునా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. సో దేవర ఏదైతే ఆ పేరు వచ్చిందో, అలాగే ఆ సినిమా ఎలా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల చుట్టూ ముందుకెళ్తుందో, ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్న మీకు సో మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఏదైతే మీకు పేరు వచ్చిందో, నాకు తెలిసి ఇప్పుడు మీ ఇండియా లెవెల్ నుంచి రేపు పొద్దున రాజమౌళి గారి మహేష్ సినిమా, సో ఆ సినిమాతో మీరు గ్లోబల్ లెవెల్కి మీ పేరు మారిపోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.